హాయ్ ఫ్రెండ్స్, నేను నందాను కోలా పెస్ట్ కంట్రోల్ పులివిందుల. మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి, కెమికల్ ఎక్కిస్తున్నాం చూడండి. మనకు ముందు జాగ్రత్తతో బండల కిందనే బండల కిందనే పైపులు వేసింటాం కదా, ఆ పైపులలో నుంచి కెమికల్ ఎక్కి పడుతుంది చూడండి. ఈరోజు మనం దీంట్లో ఈరోజు చూసినట్లయితే కెమికల్ ఎక్కిస్తున్నాం పైపులలో. ఇదో పైపులు కనెక్షన్ ఇచ్చినాం కదా, ఆ పైపులలో మనం ఈరోజు బేర్ కంపెనీది మనం కెమికల్ ఎక్కిస్తున్నాము. మనం అదే ప్రతి ఇంటికి, అందుకే ముందు జాగ్రత్త ఇలా పైపులు పెట్టుకుంటే ప్రతి ఇంటికి ఇలా పైపులు ఎక్కించుకోవాల్సిందిగా కెమికల్ ఎక్కించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఇంటికి ముందు జాగ్రత్తతో కొత్త ఇంటికి జరుగుతున్నప్పుడు స్టార్టింగ్లోనే పైపులు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మనకు ముందు జాగ్రత్తతో ఇట్లా పైపులు పెట్టుకున్నామంటే ఇది చీమలు కానీ, చెదులు కానీ, అలాంటివన్నీ చెర్లు కానీ అలాంటివన్నీ కూడా మన ఇళ్లలో దరిదాపుల్లో కూడా ఉండవు. అందుకే ముందు జాగ్రత్తతో మనం ఇలా చేసుకున్నామంటే 2 ఇయర్స్కి ఒకసారి, 3 ఇయర్స్కి ఒకసారి మనం కెమికల్ ఎక్కించుకోవచ్చు. మనం చేసుకోకున్నామంటే చాలా ఇబ్బంది పడిపోతాము. కోసమే మనము ఏమంటున్నామంటే చేసుకున్నామంటే స్టార్టింగ్లో ఈ వర్క్ చేసుకున్నామంటే ఫ్యూచర్ అంతా బాగుంటుంది. మన చెక్క వుడ్ వర్క్ అంతా దెబ్బ తినకోకుండా ఫ్యూచర్లో బాగుంటుంది. చాలా బెస్ట్, ఇదంతా చాలా బాగుంటుంది. మనకు చాలా నష్టపోయేటన్నీ ఏముండవు. ముందు జాగ్రత్త ఇలాంటి వర్క్ అంతా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అందుకే మీ ఇళ్ళల్లో కూడా ఇలా చేయించుకోండి. వర్క్ లేకోకుంటే చాలా ఇబ్బంది అవుతుంది మనకైతే. చూడండి, మనం ఈడ చూసినట్లయితే కెమికల్ అట్లా పైపులు 2 బయటికి కనిపిస్తున్నాయి కదా, ఆ పైపులలోనే మనం కెమికల్ ఎక్కిబడను. ఇదే కెమికల్ బాటిల్స్. మన వర్క్ అయితే ఇలా ఉంటుంది చూడండి. మొత్తం ఇలా పర్చేసాం చూడండి. అట్లనే ఈ ఇంట్లో చూడండి, దాలిమందిరం కాడ మెయిన్ వాకిలి కాడ మనం చూసినట్లయితే చూడండి, ఇట్లా ఇదంతా స్ప్రెడ్ అవుతుంది, కెమికల్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఈ స్టార్టింగ్ మూమెంటు ఇంకా కెమికల్ అంతా రాగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అలా ఈ బండల కిందనే మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. మనకు ఆ బండల కిందనే చెదులు కానీ, చీమలు కానీ, జెర్లు కానీ, ఎండన కానీ వచ్చేది. అందుకే ముందు జాగ్రత్తతో మనం అయితే ఇలాంటివన్నీ వేయించుకుంటున్నాము. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.